ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి, ఈయన 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడే ఉన్నారు. భారతీయ ప్రజలు ఆయన ఎంతగా ఆదరించారంటే ఆయన మనలో ఒకరుగా మారిపోయారు. వీళ్ళ నాన్నగారు పాకిస్తాన్ సైన్యంలో ఉండేవారు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఆయన వెనకాల తిరుగుతోంది. ఆయన ఒక వీరుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక కళాకారుడు. ప్లీజ్ వెల్కమ్ పద్మశ్రీ బిరుదు పొందిన సింగర్, కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అద్నాన్ సామి. చేత్తో మైక్ తీసుకొచ్చారు, పాడబోతున్నారా? అదేంటంటే ప్రజలు ఎప్పుడూ నా చేతికి మైక్ ఇచ్చేస్తూ ఉంటారు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన భారతదేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేశారు. చాలా ధైర్యవంతుడు. భారత సైన్యంలో మాజీ మేజర్ జనరల్, రిటైర్డ్ సంజయ్ మేస్టన్. న్యాయస్థాన ప్రస్తావనాన్ని ప్రారంభిద్దాం. అయితే మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మొదటి ఆరోపణ అద్నాన్ సామి గారి మీద. ఆప్కి అదాలత్లో ప్రముఖ గాయకుడు, కంపోజర్ అద్నాన్ సామి గారి మీద ఆరోపణ, ఈయన 1వ నంబర్ స్వార్థపరుడు. అద్నాన్, మీరు ప్రజలకి చెప్తున్నారు మీరు ఇండియాకి రావడానికి కారణం అదేంటంటే ఇక్కడి ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారు అని. కానీ ప్రజలేమంటున్నారంటే ఇక్కడ మార్కెట్ చాలా బాగుంది, అందుకని డబ్బు సంపాదించడానికి వచ్చారని చెప్తున్నారు. ఇండియాలో మంచి మార్కెట్ ఉంది, హిట్ అవుతుంది, డబ్బులొస్తున్నాయి. మా నాయకుడు ఒక ఆయన చెప్పారు, డబ్బులేమీ దేవుడు కాదు, కానీ దేవుడికే అది తీసిపోదు అన్నారు. నేను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. అదేంటంటే ఇంకా చెప్పాలంటే ఆ దేవుడి దయ వల్ల నాకెప్పుడూ కూడా ఆ డబ్బు మీద ఆశ అనేది కలగలేదు. ఎందుకంటే నేను అటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఆల్రెడీ మాకు కొన్ని ఆస్తులున్నాయి, దేవుడి దయ కూడా మాకు ఉంది. అందువల్ల డబ్బు అనే విషయానికొస్తే సంపాదించాలన్న ఆశ మాకైతే పెద్దగా లేదు. ఇదివరకు డబ్బు కోసం కూడా నేనెప్పుడూ ఒక నిర్ణయానికంటూ రాలేదను. ఒక ఆర్టిస్ట్గా అయితే ఎప్పుడూ కూడా నేను ఆడియన్స్ కోసమే చూసేవాడిని. అలా కాకపోతే ఇలా హీరో అయ్యి నేను వాళ్ళ మనసులు ఎలా దోచుకోగలను చెప్పండి? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఆడియన్స్ మనసుని మనం ఎప్పుడు దోచుకోవని ఉండాలి. ఆ లోటు మీకు పాకిస్తాన్లో నెరవేరలేదా? అందుకే ఇక్కడికి వచ్చేసారా? నెరవేరింది, ఖచ్చితంగా నాకు నెరవేరింది. అక్కడ కూడా నాకు ప్రజాభిమానం దక్కింది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆ కళ ఇంకా మనకి ఎక్కువగా ఉండాలి, మనం ఇంకా ఏదో చెయ్యాలని. కానీ నిజం ఏంటంటే మీరు అక్కడ కంపోజ్ చేసిన వీడియోస్ కానివ్వండి, పాటలు కానివ్వండి, అక్కడ ఏవీ అమ్ముడు పోలేదు. అందుకనే మీరు వెంటనే ఇక్కడికి వచ్చి పాత బాటిల్ తీసుకుని కొత్త సరుకుతో నింపేశారు, అవునా? యాక్చువల్లీ జరిగిందేమిటి అంటే అది 1988లో నా పాట ఒకటి రిలీజ్ అయింది. ఆ సమయంలో దానివల్ల కొంత అలజడి అనేది ఏర్పడింది. దాని గురించి ఆలోచించారు అందరూ కూడా. అదేంటంటే ఈయన పాట ఎక్కడికి వెళ్ళదు, అంతా అయిపోయిందన్నారు. సో ఆ పాట వల్ల ఎటువంటి మార్కెటింగు ఇంకా పబ్లిసిటీ ఎటువంటి పరిచయాలు కలగలేదు. అటువంటి సమయంలో ఆ కాలంలో ఆ పాట ఆల్బమ్ రిలీజ్ అయ్యింది. ఆ తరువాత అది అసలు ఎప్పుడు రిలీజ్ అయింది, ఏ సమయంలో అనేది ఏమీ ఆలోచించలేదు. నేను అసలు ఏమనుకోలేదు, బాధపడలేదు. అప్పుడు నేను కెనడాలో ఉన్నాను. కొంత నమ్మకం ఏర్పడింది. ఒక సమయంలో దాన్ని ప్రమోట్ చేసినట్టుగా కొంతమంది ద్వారా నాకు తెలిసింది. తరువాత నేను ఆషాజీతో మాట్లాడాను.
నేను ఆశాజీ గారితో మాట్లాడాను. నేను చాలా వరకు బాధపడ్డాను. నాకు ఎటువంటి సపోర్టు కలగలేదన్నా. దీనికి కారణం ఏంటి? అవును, నిర్ణయం తీసుకున్నాను ఈయనతో పని చేయకూడదు అని. సో వాట్ ఎవర్ రీజన్ నాకు బాగా తెలుసు. నేను లండన్ నుంచే రికార్డ్ చేస్తానన్నాను. దానికి ఆయన అన్నారు, ఎందుకు లండన్లో చేయడం, ఇక్కడే చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు కదా అన్నారు. అది కాకుండా ఒక కొత్త విషయాన్ని చెయ్యదలుచుకుంటే గనుక నువ్వు ముంబైకి రా అన్నారు. అంటే హిందీ మ్యూజికల్ క్యాపిటల్ ఇదే అన్నారు. ఇక్కడ ఒక విషయం పాపులర్ అయితే మొత్తం ప్రపంచమంతా పాపులర్ అవుతుందన్నారు. నువ్వు ఇక్కడికే రా అన్నారు. తరువాత నేను కాస్త ఆలోచించాను. ఆయన కూడా బయలుదేరాను ముంబై. ఆశాజీ అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆవిడ కుటుంబం వాళ్ళు కూడా నాతో సన్నిహితంగా మెలిగారు. ఆ తరువాత ఆర్డి బర్మన్ గారు, ఆయన ఇంట్లోనే నేను బస ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఆయనది చాలా మంచి మనస్సు. ఆయన ఇల్లు నాకొక మ్యూజిక్ టెంపుల్ లాంటిది. అక్కడ ఎటువంటి సాంగ్ చేసినా ఆయన ఒప్పుకోకపోయినా కబీతో నజర్ మిలావో, బీగి బీగి రాతోమే, లిట్ కరాదే, ఇలా అన్ని పాటలు అక్కడ్నుంచే రిలీజ్ అయ్యాయి. కాని ఇప్పుడు మళ్ళీ అవి రిలీజ్ అయినప్పుడు ఇక్కడున్న మార్కెట్లో దాని హిస్టరీయే మార్చేసిందనొచ్చు. ప్రజలు నా మీద చూపించిన ఆదరాభిమానాలు, ప్రేమ, అవి నేనెప్పటికీ మర్చిపోను. అది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన పార్ట్. అది ఎంతగా అంటే అంత ప్రేమాభిమానాలు నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు అంట, వినింది కూడా లేదు. కానీ పాకిస్తాన్లో పెద్ద పెద్ద కళాకారులున్నారు. నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారు, మెహదీ హసన్ సార్, ఇంకా రేష్మా గారు. వీళ్ళందరూ పాకిస్తాన్లోనే మంచి పేరు సంపాదించారు. ఖచ్చితంగా ఆయన ఇక్కడికొచ్చినప్పుడే కదా ఎంతో ఫేమస్. ఇది నిజమే కదా. ఇక్కడికొచ్చిన తర్వాత ఆయన టాలెంట్ ఎంతో రెట్టింపైంది అంటాను. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఒక విషయం గమనించారంటే అది డినే చేయడం కుదరదు. అదేంటంటే ఇక్కడున్న ఆడియన్స్ కానివ్వండి, ఇంకా కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు, అంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడున్న ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుంది అంటే అది వాళ్ళ యాటిట్యూడ్, ఇంకా వాళ్ళు చూపించే మర్యాద, ఇటువంటివన్నీ కూడా నేనైతే ఎక్కడా చూడలేదనే అంటాను. మనం పాకిస్తాన్లో పెద్ద పెద్ద కళాకారుల్ని చూసాం. చివరి రోజుల్లో వాళ్ళ పరిస్థితులేమీ అంతగా బాలేదు కదా. అవును, అది మెహదీ హసన్ సార్ ఉన్నారు కదా, ఆయన కింగ్ ఆఫ్ గజల్స్లో ఆయన ఎంతో నిపుణుడు అనొచ్చు. ఆయన చివరి దశలో, అంటే చనిపోయినప్పుడు ఇలా వదిలేసి వెళ్లారు. ఇంకా ఒక విషయం చెప్పాలి, ఆయనకి ఎటువంటి సపోర్ట్ లేదు. అలాగే రేష్మాజీకి కూడా జరిగింది. నా దగ్గర కొన్ని ఫోటోస్ ఉన్నాయి అద్నాన్, మేరీ హసన్ సార్ గారిది, అలాగే రేష్మా గారు మీతో దిగినవి ఉన్నాయి. వాళ్ళు ఆరోగ్యం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూద్దాం. మనం చూపిస్తేనే అందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఎంతో గొప్ప ఆర్టిస్టులు. అందరికీ వాళ్ళంటే చాలా ఇష్టమే. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా అవమానించబడ్డారు చూపిస్తేనే తెలుస్తుంది. మెహదీ హసన్ సార్ చాలా గొప్ప కళాకారుడు. మనం ఇప్పుడు కూడా వీళ్ళ ఫొటోస్ని చూస్తున్నప్పుడు కంట్లో నీళ్ళెందుకు వస్తుందో మీకు తెలుసు కదా. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎందుకని ఇంత ద్వేషం? ఎవరూ చూడలేదు. సింపుల్. ప్రజలు చాలా తెలివైనవారు. ఎప్పుడూ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అదేంటంటే మీరు గమనించినట్టయితే అథారిటీస్ అవి ఎటువంటి ఉపకారం చేయలేదు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఎంతోమంది ఉన్నారు. ఇలా చెప్పాలి అంటే ఇటువంటి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళ ఆ దశల్లో ఎంతో కష్టపడుతూ ఉంటారు. నేను ముషరఫ్ సార్ గారు ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన రాసిన లెటర్ చదివాను. ఆ లెటర్లో ఆయన ఏం రాశారంటే, మీరు పాకిస్తాన్ని వదిలేసి ఇక్కడికి రావడం ఆయనకి చాలా బాధేసిందని రాశారు. ఇది 2005లో జరిగిన విషయం. అది మీరు గనక గమనిస్తున్నట్టయితే ఇది చాలా విచిత్రమైన ఒక నిజం అంటాను. అంటే మనం ఒక విషయాన్ని గుర్తించాలి ఇక్కడ. ఏంటి అంటే అది
అది ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. అంటే అది అదనాన్ గొప్ప స్థాయికి వెళ్ళాడు అన్నారు. ఆయనకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆయన పాకిస్తాన్ని విడిచిపెట్టడం అయితే నాకు చాలా బాధ అనిపించింది అని కూడా అన్నారు. ఇంకా ఆ లెటర్లో ఏ విషయం కూడా అంత గమనించదగ్గది కాదు. ఎందుకంటే 2005లో నేను ఇండియన్ సిటిజన్ కాదు, పాకిస్తానీ వాడినే. అయితే అటువంటి సమయంలో ఆయనకి ఎవరు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇదంతా చెప్పారు, మేబీ ఆ కారణం వల్ల అప్పుడు నా పరిస్థితి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఎందుకు జరిగింది అంటే అప్పుడు కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు అలా పంపుంటారనుకో. ఈ కారణం చేత కొంతమంది అయితే నన్ను ఎన్నో రకాలుగా భావించారు. అయితే మీరు అనుకున్నట్టు నేను డబ్బు కోసం ఏం కాదు, అక్కడి నుంచి ఏమి రాలేదు. అయితే జరిగిన నిజం ఏంటంటే నేను పాకిస్తాన్లో ఉన్న ఆ సిటిజన్షిప్ వదిలిపెట్టి అవును వదిలేశాను, అది ఫుల్గా. అంటే అక్కడున్న నాకు గాని అంటే నా ప్రాపర్టీస్ విషయంలో గాని ఎన్నో ఆస్తులున్నా కూడా వాటన్నిటినీ కూడా నేను అలా అక్కడే వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి ముందు చెప్పినట్టు డ్రైవింగ్ ఫోర్స్ అనేది నా అభిమతం కాదు, కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం అన్ని నేను మొదట్నుంచి ప్రారంభించాను. అది కాదు, మీరు వదిలేసి వచ్చారా లేదా వాళ్ళు అది తీసుకున్నారా? సరే, ఇప్పుడు ఆ విషయానికి వస్తాను. అది అప్పుడు అక్కడ నాకు సిటిజన్షిప్ ఉన్నప్పుడు అక్కడ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అంటాను. అందుచేతనే అలాంటి నిర్ణయం సరే, నేను తీసుకున్నా. ప్రాపర్టీ డబ్బుల గురించి మాట్లాడలేదు, అది మీ ఇష్టానికే వదిలేశారు అనుకుందాం. మీరు ఆ ఊరు అవును. సిటిజన్ కాదు, కానీ పాకిస్తాన్ సిటిజన్షిప్ని మీరు కావాలని వదిలేస్తారా లేదా వాళ్ళే మిమ్మల్ని వదిలేయమని చెప్పారా? వాళ్ళు ఈ విషయంలో ప్రత్యేకించి నన్నేమి సంప్రదించలేదు, ముందు చెప్పా. అంటే జనరల్ ముషారఫ్ ఆ టైంలో నాకు ఒక లెటర్ రాశారు. అప్పుడు ఆయన ఆ విధంగా రాసినప్పుడు ఆ సమయంలో అంటే నాకు కొన్ని సమస్యలు చాలా ఏర్పడ్డాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే నేను పాకిస్తాన్ సిటిజన్గా ఉన్నా కూడా, అది కూడా పబ్లిక్ ప్రొఫెషన్లో ఉన్నా. ఇంకా మీకు చెప్పాలంటే అక్కడున్న ప్రతి ఒక్కరికి నా చిన్న చిన్న మూమెంట్స్ కూడా బాగా తెలుసు. తర్వాత వాళ్లతో నేను పలుసార్లు అప్రోచ్ కూడా అవ్వడం జరిగింది. నాకు ప్రాబ్లంగా ఉంది, ప్లీజ్ హెల్ప్ చేయండి అని ఈ అడిగాను. డొంక తిరిగేందుకు తిన్నగా చెప్పొచ్చు కదా, వాళ్ళు మీ పాస్పోర్ట్ని రెన్యూ చేయలేదు. ఓకే ఓకే ఏం జరిగిందంటే అదేంటంటే నా ఇండియన్ వీసా ఉంది కదా, అది రెన్యూల్ చేయలే. అది రెన్యూల్ అవ్వడానికి నా పాస్పోర్ట్ ఉంది కదా, దాన్ని నేను రెన్యూవల్ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, అది ఢిల్లీ హై కమిషన్కి, ఐ నీడ్ ఏ రెన్యూవల్ ఆఫ్ మై పాస్పోర్ట్. చూశారంటే చాలా చాలా రోజులయ్యింది. అయితే అప్పుడు నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నాకు అక్కడి నుంచి ఎటువంటి సమాధానం దొరకలేదు. మీరు అక్కడికి వెళ్ళి దీని గురించి అడగండి అని వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ మా నాన్నగారు ఎంతో సీనియర్ ఫెడరల్ సెక్రటరీగా ఉన్నారు, అంటే అది ఫారిన్ ఆఫీస్లో. అందువల్ల నేను వాళ్ళకి ఫోన్ చేశాను. నేను వాళ్ళతో మాట్లాడాను. అక్కడున్న వాళ్ళు నాకు చాలామంది బాగా తెలుసు. అయితే వాళ్ళు నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఇలా చూడు బాబు, ఇక్కడున్న వాళ్ళందరూ నీ అంకుల్స్, వాళ్ళంతా మీ నాన్నగారు ఫ్రెండ్సే. ఇలా చూడు, నీకో విషయం చెప్పాలి మేము. ఇది అంటే నీ పాస్పోర్ట్ రెన్యువల్ చేయడం కుదరదు. నేను అడిగాను, ఎందుకు? అది నీ వీసా రెన్యువల్ కాకూడదని వాళ్ళు నీకు సమాధానం పంపలేదన్నారు. ఆ తరువాత అసలు ఈ విషయంలో వాళ్ళు ఏం చేస్తారనేది నాకు తెలీదు. కానీ ఒక విషయం నేను గమనించాను, అదేంటంటే పాస్పోర్ట్ రెన్యువల్ చెయ్యరు అన్న సంగతి. మిమ్మల్ని బెదిరించారనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా ఇదే జరిగిన విషయం. నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను ఇక్కడున్న హోమ్ మినిస్ట్రీలో, అదే అంటే ఇక్కడ ఇండియాలో, ఇక్కడ నాకు ఈ విధంగా జరిగిందని చెప్పాను. అయితే ఇక్కడున్న ఏ అంకుల్ మీ పాస్పోర్ట్లో వెంటనే స్టాంప్ వేసి ఇచ్చారు?
ఇది చాలా కష్టమైన విషయమే, ఒక పాకిస్తాన్ వ్యక్తికి ఇండియన్ సిటిజన్షిప్ దొరకడం అనేది. అది చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ అదనాన్ సామి చాలా పబ్లిక్ ఫిగర్ కదా, ఒకరోజు సడన్గా ఆయన ఉదయాన్నే లేచిన తర్వాత ఇండియన్ సిటిజన్ అయిపోతారు అని అనుకున్నారు. ఇండియాలో ఆయనకి సిటిజన్షిప్ దొరుకుతుందని వారందరూ అనుకున్నారు. కానీ కాదు, అలా జరగలేదు. ఈ విషయం చాలా సంవత్సరాలు ఏమీ జరపకుండా అలా ఉంచేస్తారు. ఇంకా చెప్పాలంటే 2 సార్లు రిజెక్ట్ అయింది కూడా. ఫైనల్లీ ఏం జరిగిందంటే ఇక్కడున్న సిటిజన్షిప్ ఉంది కదా, అందులో ఏంటంటే గవర్నమెంట్కి ఒక సౌకర్యం ఉంది. అది దాన్ని ఉపయోగించి, అంటే ఆ సౌకర్యాన్ని దాన్ని ఉపయోగించి వాళ్ళు ఎవరికైనా, అంటే స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా, ఇంకా సైన్స్ స్కిల్స్ అయినా, ఇంకా ఆర్ట్ స్కిల్స్ అయినా, అంటే వాళ్ళు వాళ్ళ రంగంలో గొప్ప నైపుణ్యంతో ఉంటే గనుక అలాంటి వాళ్ళని ఒక స్పెషల్ కేసుగా తీసుకొని వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం కుదురుద్ది. అదేంటంటే ఇక్కడున్న గవర్నమెంట్ విషయంలో నాకు అందులో స్థానం ఉందని వాళ్ళు గమనించి, అంటే కొంత పెద్ద మనసుతో చూశారంటే వాళ్ళ ప్రేమాభిమానం ఇంకా ఇంకా వాళ్ళ పవర్తో సహా ఇలా వాళ్ళు ఆలోచించి నాకు సిటిజన్షిప్ ఇచ్చారు. చివరికి నాకు దొరికింది. కానీ పెహల్గాంలో ఎప్పుడైతే దాడి జరిగిందో అమిత్ షా గారు ఏమన్నారంటే, ఇక్కడ ఎంతమంది పాకిస్తాన్లు అయితే ఉన్నారో అందరి సీఎంలకి చెప్పి వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించామని చెప్పారు. అప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళు పంపించేస్తారని మీరు భయపడ్డారా? లేదు, ఖచ్చితంగా లేదు. లేదు, ఒక్కసారి ఇక్కడ నాకు స్థిర నివాసం దొరికింది అంటే అది నాకు లైఫ్ లాంగే. ఇంకో విషయం, నాకు సిటిజన్షిప్ మాత్రమే ఇవ్వలేదు, దాంతోపాటు ప్రేమ ఆదరాభిమానాలు కూడా నాకు వాళ్ళిచ్చారు. ఆ సమయంలో ఇక నా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా ఉన్నాయి. ఇలా ఎన్నో విషయాలు గ్రహించి నాకు పద్మశ్రీ కూడా ఇచ్చారు. ఇలా నాకు ఇక్కడ ఎంతో ప్రేమ, ప్రజల ఆదరాభిమానాలు దక్కాయి. ఇదే అక్కడున్న గవర్నమెంటు నా గురించి ఆలోచించి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. అక్కడున్న ఒక మినిస్టర్, అదెవరంటే ఫహాద్ చౌదరి గారు, ఆయన ఏమన్నారంటే, ఇండియాలో ఉన్న పాకిస్తానీస్ అందరినీ పంపించామని ఆర్డర్ వేసినప్పుడు ఆ తర్వాత మన లాహోర్ అదనన్ గారు గాలి తీసేసిన బెలూన్ లాగా తయారవుతారని అన్నారు. ఆయన అలా మాట్లాడతారు, పెద్దగా నేను పట్టించుకోను. కానీ పెహల్గాం దాడి తర్వాత మీరు ఆవేశపడి మీరు ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అది తప్పే కదా, అది ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళకి నచ్చదు. అదేంటంటే మొదటి విషయం, అది పెహల్గాంలో జరిగినా సరే లేదా ప్రపంచంలో ఏ మూల జరిగినా సరే, ఇటువంటి సంఘటన నిజంగా తలుచుకుంటే ఒక చాలా చాలా ప్రమాదకరమైన సంఘటన. ఇది ఒక మనుషుల విషయానికొస్తే దీన్ని అసలు ఎవరు సహించలేకపోతున్నారు. ఇది మనుషులకు సంబంధించిన విషయం. ఇది ఇండియనా, పాకిస్తానీ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఎవరైనా సరే, అది ఒక హ్యుమానిటీలో గురించి మీరు ఆలోచించినట్లయితే ఇది నిజంగా ఒక చాలా పెద్ద ట్రాజెడీ, బాధాకరమైన విషయం. దీన్ని అసలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. తర్వాత నేను మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే నాకు సంబంధించి, అంటే యాక్చువల్లీ మన 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 ఈ గవర్నమెంట్ యాటిట్యూడ్ ఉంది కదా, ఈ యుద్ధం పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఇది ముమ్మాటికి చెప్పాలంటే తీవ్రవాదానికి సంబంధించినది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకెదురుగా. అక్కడ తీవ్రవాదులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అది మీకు తెలుసు, నాకు తెలుసు, పాకిస్తాన్ గవర్నమెంట్కి కూడా తెలుసు. సో పాకిస్తాన్ ప్రజల మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎప్పుడూ కూడా వాళ్ళు తీవ్రవాదులతో కలిసే ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు చెప్పే విషయం సైన్యం కానివ్వండి లేదా ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు కదా. మీరు ఇన్నేళ్ల తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు కదా, ఎందుకంటే మీ కుటుంబం అక్కడే ఉంది, మీ అబ్బాయి అక్కడే ఉన్నాడు.
ఇప్పుడు కొద్ది రోజులకు ముందు ఆహ్, కొద్ది నెలలకు ముందు మా అమ్మగారు చనిపోయారు. అది అది నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. మా నాన్నగారైతే 2011లో చనిపోయారు. ఆ తరువాత ఇది నేను తలుచుకుంటే ఒక విధమైన బాధాకరమైన విషయం అంటాను. అది ఆయనకి ఎటువంటి కంప్లైంటు లేదు. అంటే సడన్‌గా దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన సమయం అయిపోయింది. అప్పుడు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు నేను మొదటి పిల్లాడిని. నేను ఇక్కడున్న వాళ్ళని అందర్నీ అడిగాను. ఇలా ఇంట్లో ఈ సంఘటన జరిగింది. నేను వెళ్ళాలి. నాకు వీసా కల్పించండి అని అడిగాను వాళ్ళని. నేను అబ్జెక్షన్ ఏమన్నా ఉందా అని అడిగాను. మీ అమ్మగారు చనిపోయారు కదా, ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మీరు వెళ్ళొచ్చని చెప్పారు. అక్కడి నుంచి హై కమిషనర్ ఆయన ఈ విషయంలో బాగా అర్థం చేసుకున్నారు. నాకు మంచి హెల్ప్ చేశారు. ఆ తరువాత అక్కడున్న ఆ, ఆ, అక్కడున్న వాళ్ళని అడిగా వీసా కోసం రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు రిఫ్యూజ్ చేసేశారు. ఏంటిది, మా అమ్మ చనిపోయింది అని చెప్పాను కూడా. మా అమ్మ ఇక్కడ చనిపోయింది అన్నాను. అయినా ఇవ్వలేదు. అయితే మీరు చివరి క్షణం వరకు లేదు, ఇవ్వలేదు. ఇదంతా కూడా నేను నా వాట్సాప్లోనే చూశాను. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. నిజం చెప్పాలంటే ఇది క్రూయల్టీ తర్వాతదనే చెప్పాలి. ఖచ్చితంగా. ఇప్పుడు మీరెవరైనా ప్రశ్న అడగాలంటే అడగచ్చు. సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ 15th ఆగస్ట్ అంటే ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే రోజే మీ పుట్టినరోజా? యా మీరు చెప్పింది కరెక్టే. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. అది కాదు, నిజంగానే 15th ఆగస్టా లేదా కావాలని మార్చుకున్నారా? నాకేమనిపిస్తుందంటే అది నా డెస్టినీలో ఇండియానే రాసుంది. అది ఏంటంటే నా ప్రారంభం నుంచే ఆ దేవుడు నాకు కొన్ని ఇంట్స్ ఇస్తూ వస్తున్నాడు. అది ఇలా చూడు, నీకు అల్టిమేట్ ఇల్లు ఉంది కదా, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అది ఖచ్చితంగా ఇండియాయే అన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే మధ్యలో 47 వచ్చింది. ఇప్పుడు అది పార్టిషన్ అయింది. అలా ఉన్నా నాకు తెలిసింది, దేవుడు చెప్పాడు నువ్వు ఇక్కడే ఉంటావు అని. నాకు ఇంటి ఇచ్చాడు. 15 ఆగస్టు నా బర్త్డే. అది 14వ తేదీ కూడా అవచ్చుగా. నిజమే. నేను ఆ విషయంలో కంగారు పడలేదు. సో 15th ఆగస్టు అది అలా జరిగింది. అది 15th ఆగస్ట్ నా బర్త్డే. అందువల్ల ఏది పెద్దగా చేయకూడదని నేను. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉంది. మీరు చెప్పినట్లే ఇండియాకి రావాలనుకున్నారు. మీకు పాకిస్తాన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. కానీ మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా. మీకు ఆస్ట్రేలియా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, కానీ ఇండియాకే ఎందుకు రావాలనుకున్నారు? నా వైఫ్ విషయానికొస్తే తను జర్మనీ. నేను జర్మన్ సిటిజన్ కూడా అవ్వచ్చు. నేను యూకే సిటిజన్ అవ్వచ్చు. చాలా మంది ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు. కెనడాలో కూడా ఉన్నారు. నేను అక్కడ కూడా అవ్వచ్చు. కానీ నేనెందుకు ఇండియన్ సిటిజన్ అయ్యాను? నేను పలు దేశాలు తిరిగాను. అక్కడున్న ఒక్కొక్క ఊళ్ళోనూ నేను నివాసం ఉన్నా. అయితే నేను ఎమోషనల్ పర్సన్ అని చెప్పచ్చు. అది మాత్రమే కాదు, నేను ఒక పెద్ద పఠాన్. అంటే నా విషయానికొస్తే నేను చెప్పేది నా యాటిట్యూడ్ విషయానికొస్తే కొంచెం కూడా గర్వం లేదు. నాకు కొంచెం ప్రేమాభిమానం ఎక్కువ. అడిగితే ప్రాణం ఇస్తాను. నా ప్రేమ, నా అభిమానం ఇండియా ప్రజలకు, పాకిస్తాన్ ప్రజల పట్ల ఎక్కువ ఉంది. అది మ్యూజిక్ వల్ల వచ్చిందంటాను. పాకిస్తాన్ ప్రజలకి నేను చెప్పేది ఏమిటంటే, कभी तो नजर मिलाओ, कभी तो करीब आओ, जो नहीं कहा है कभी तो समझ भी जाओ,
हम भी तो हैं तुम्हारे दीवाने हो दीवाने, हम भी तो हैं तुम्हारे दीवाने हो दीवाने. అదే విధంగా ఇండియా ప్రజలకు ये ज़मीन रुक जाए, आसमां झुक जाए, तेरा चेहरा जब नजर आए, ओ तेरा चेहरा जब नजर आए, ये ज़मीन रुक जाए, आसमां झुक जाए, तेरा चेहरा जब नजर आए, हो तेरा चेहरा जब नजर आए, हो. అద్నాన్, పాకిస్తాన్లో ఇంకా చాలా మంది ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు. అంకుల్కి చెప్పి మాకు కూడా పాస్పోర్ట్ ఇప్పించమని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుంటారు. అలా చాలా మంది ఉన్నారు, కానీ భయంతో అలా అంటుంటారు. అయితే విషయం ఏంటంటే అది నా విషయంలో అసలు ఏం జరిగింది అంటే అది అది నిజంగా దేవుడి దయ అంట. అది నాకు దక్కింది. నిజంగా అది నాకు పెద్ద వరం అంటాను. ఇప్పుడు భారతీయ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం. అలా చాలా కామెంట్స్ ఉంటాయి. పాకిస్తాన్లో ఉన్న వ్యవస్థకి చెందిన వాళ్ళు, ఐఎస్ఐకి చెందిన వాళ్ళు, సైన్యానికి చెందిన వాళ్ళు, వాళ్ళు మీ గురించి ఏమంటున్నారో ఆరోపణలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అదన్ సామి గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. చూద్దాం. You have the audacity to say that I am a Ghaddar. You are not just a Ghaddar for your country, you are a Ghaddar to humanity. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సింగర్, కంపోజర్, యాక్టర్ అదన్ సామి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రముఖ గాయకుడు ఇంకా కంపోజర్ అద్నాన్ సామి గారి మీదున్న ఆరోపణ. ఐఎస్ఐ చెప్పిన దాని ప్రకారం ఈయన ఒక ఉచ్చ స్థాయిలో ఉన్న నమ్మక ద్రోహి. అంటే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత మీరొక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అటువైపు నుంచి ఐఎస్ఐ ఏజెంట్లు చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే సైన్యంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఈయనొక గూఢచారి, పిరికోడు, ద్రోహి అని అన్నారు. ఏం చెప్తాం? నేరారోపణ అంటే అలా ఉండాలి కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరిచ్చిన ఈ స్టేట్మెంట్ అది మీరు ఆర్ఎస్ఎస్ జూరీ నుంచి మిమ్మల్ని కాపాడడానికి కోసం చేశారు. ఇండియా మీద మీకున్న విశ్వాసాన్ని చూపించడానికే మీరలా చేశారన్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. అందులో మొదటిది ఏమిటంటే అది చెప్తాను. ఎవరైతే ద్రోహి అని అన్నారో, అంటే ద్రోహి అంటే దేశానికి ఎవరైతే కళంకం తెచ్చారో అది అది ఎలా అంటే ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడున్న వాళ్లతో నేను పాకిస్తాన్ గురించి, అక్కడున్న ఇంటర్నల్ టాప్ సీక్రెట్స్ అన్నిటి గురించి అందరికీ చెప్పాను. ఆ విషయంలో అందరూ కూడా ఏకీభవించారు. నేనొక మ్యూజిషియన్, నేనొక సింగర్ని, నేను కంపోజర్ని. నాకు ఎప్పుడు ఈ జనరల్స్, సారీ సార్ నేను మీ గురించి అనడం లేదు, జనరల్గా చెప్పాను. ఎక్కడున్నా అంటే ఈ ప్రజలు నా పాటలు పాడి ఎంతో రొమాన్స్ కూడా చేశారు.
ఇంకా డాన్సులు కూడా చేశారు. వాళ్ళకి అంతా తెలుసు కదా. ముషర్రఫ్ గారు మీ పాట విని బాగా డాన్స్ చేస్తారని విన్నాను. అవును. ప్రశ్న ఏంటంటే అది ఇక్కడ చూశారంటే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అది ఐఎస్ఐ అవ్వచ్చు, ఇలా చాలా చాలా ఉంటాయి. వీళ్ళు కాశ్మీర్ని ఒక సమస్యగా మార్చేశారు. ఇదంతా మేము ఇస్లాం కోసమే చేస్తున్నాం అని ఎన్నో మాటలంటారు. అది కాకుండా దీన్ని ఒక జిహాద్ అని కూడా అంటారు. అయితే నిజం ఇదొక వ్యత్యాసమైన విషయం అంట. వాళ్ళు ఇస్లాం అనే పేరుని ముందు పెట్టుకొని వాళ్ళు కాశ్మీర్ని ఉపయోగించుకుంటూ దీన్నే వాడుతున్నారు. ఇంకా వాళ్ళకి వివిధ దేశాల నుంచి డొనేషన్ వస్తుంది, ఫండింగ్ కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్లను ఇంకా కొంత సామాగ్రి ఇలా అన్నిటినీ నెరవేర్చుకున్నారు. దానికి సంబంధించి ఆధారాలు గనక చూస్తే వాళ్ళు జీవించే విధానం ఎలాగైనా ఈ దేశంలో విచ్ఛిన్నం కలిగించాలని. ఇక్కడ ఇప్పుడు ఈ లో షెడ్డింగ్ జరుగుతున్నప్పుడు మీ గురించి నాకు బాగా తెలుసు. నిజమేంటంటే ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఎందుకని ఈ రోజుకి సఫర్ అవుతున్నారు. ఎందుకలా సఫర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. వాళ్ళు ఒక్కొక్క చోటుకి వెళ్లి భిక్షాటన చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఇలా అసలెవరు చేస్తున్నారు? దీనంతటికీ కారణం ఎవరు? మేము టీవీలో చూస్తున్నది ఇదే. అక్కడున్న ప్రజలు నీళ్లకి బాగా ఇబ్బంది పడుతున్నారు, పెట్రోల్ కోసం వెతుకుతున్నారు. 5 కిలోల గోధుమ రవ్వ 700కి అమ్ముతున్నారు. ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు ఆ డబ్బులంతా వీళ్ల పాకెట్కే వెళ్తుందంటున్నారా? అఫ్కోర్స్. సైన్యానిక? అది మీరే చూడండి. అదేంటంటే మీకు విషయం చెప్తాను. ఇది ఒక యథార్థమనే అంటాను. అది అక్కడ మొత్తం దేశం సైన్యమే రాజకీయం నడుపుతోంది. ఇంకా చెప్పాలంటే ఒక దేశం అంటే ఈ లోకంలో ఏ ఒక్క దేశమైనా కూడా ఆ దేశం లోపల ఆర్మీ అనేది ఉంటుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం అక్కడున్న ఆర్మీ కింద ఆ దేశం ఉంది. అది పరిస్థితి. మేమొక విషయం విన్నాం, అక్కడున్న ఆర్మీనే అన్ని పనులు చేస్తుంది. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు హౌసింగ్ చేస్తున్నారు, టూరిజం పని కూడా వాళ్లే చేస్తున్నారు. వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ కూడా చేస్తారు. కాన్ఫ్లిక్ట్స్ కూడా చేస్తారా? అవునవును, ఆర్మీ కాన్ఫ్లిక్ట్స్. ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక పాపులర్ అయిన విషయం ఉంది. ఎవరైనా పాపులర్ అయితే అక్కడున్న ప్రజల యొక్క విధానం చూస్తే వాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా ఫినిష్ చేసేస్తారు. అది జుల్ఫికర్ అలీ భుట్టో అయినా, అంతకు ముందున్న అది మీరు గనక బెనజీర్ భుట్టో కూడా ఉన్నారుగా, వాళ్ళని కూడా వీళ్ళు ఖాళీ చేసేశారు. ఇక ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ మోస్ట్ పాపులర్ పర్సన్, లీడర్ ఇన్ పాకిస్తాన్. అక్కడ ఆయన ఒక హీరో, అది స్పోర్ట్స్ పర్సన్, ఆయన హీరో. అటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకెళ్లారు, ఆయన్ని జైల్లో వేశారు. పాకిస్తాన్ వాళ్ళ ఈ దారుణమైన పరిస్థితికి వాళ్ళ సైన్యమే కారణం అంటున్నారా? అఫ్కోర్స్. అక్కడ ప్రజల్ని పాలించే నాయకుడనేవాడు ఎవరూ కనిపించరు. వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటే అప్పుడు రాజకీయాన్ని తొక్కేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏమనిపించినా ఇక్కడున్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్లతో చర్చలు జరిపి కాంప్రమైజ్ అవడానికి పిలిస్తే వాళ్ళు ఇది మాకసలు సెట్ అవ్వదు అంటారు. రండి కార్గిల్ చేస్తామంటారు. మీరు వాళ్ళ సైన్యం గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు. నేను ప్రజలకి ఇప్పుడు చెప్తున్నాను, మీ ఫాదర్ హర్షద్ సామీ ఖాన్ సార్ పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా ఉండేవారు. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఆయన ఒక పైలటే కాదు, ఒక టాప్ గన్. ఆయన ఒక ఏస్ పైలట్, అంటే అతనొక స్టార్ పైలట్ అంటాను. 65లో ఇండియా మీద దాడి చేసినందుక? అవును, ఆయన 65లో ఆయన ఎయిర్ ఫోర్స్లో పాల్గొన్నారు. అయితే ఇందులో చర్చించదగ్గ విషయం ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఆయన్ని అసలు యూనిఫామ్లో చూడనే లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఫారిన్ ఆఫీస్లో జాయిన్ చేసేశారు. అది ఆయన సివిలియన్ లైఫ్ని అంగీకరించారు. అయితే ఆయన ఎర్లీ డేస్లో ఆయన ఒక నైపుణ్యం గల పైలట్గా ఉన్నారు. అప్పుడైన సైన్యంలో ఉన్నారు, డిప్లొమాట్గా ఉన్నారు. అందుకని అక్కడ లోపల జరిగే విషయాలని మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. ఆ అట్మాస్ఫియర్లోనే మీరున్నారు. అవును, ఖచ్చితంగా పాకిస్తాన్కి డేట్ ఉంటుంది.
అంటే అది లిటరల్గా చెప్పాలంటే అధికారం అనే దానికి పక్కనున్నాం. నాకు ఎగ్జాక్ట్గా తెలుసు ఎప్పుడు ఎలా జరిగింది. నేను కళ్ళారా అది చూసా. నేను ఎటువంటి విషయాలు చూశానంటే అవన్నీ చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని విషయాలు ముందే తెలుసు. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందో అది ముందుగా నాకు తెలుసు. ఆయన మా నాన్న స్నేహితుడుగా ఉన్నారు. తరువాత అయ్యేది ఆయనే మంత్రిగా. అది మా ఇంటి నుంచి ఆయనకి డ్రెస్ వెళుతుంది కూడా. ఇది నేను కళ్ళారా చూశాను. నేను ప్రజలకి కొన్ని ఫొటోస్ చూపిస్తాను. పాకిస్తాన్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్తో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. పాకిస్తాన్ దేశపు నాయకులతో, అంటే పాకిస్తాన్కి హెడ్ ఆఫ్ ది స్టేట్తో బాగా మంచి రిలేషన్స్ ఉన్న ఒకరికి ఆయనకే పాకిస్తాన్లో సమస్యలు వచ్చాయా? నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఏర్పడ్డ కొన్ని సమస్యలకి ధన్యవాదాలు చెప్పాలి. నేను తప్పించుకున్నాను, వాళ్ళని అంతం చేశారు. వాళ్ళు బెనజీర్ని కూడా వదిలిపెట్టలేదు కదా. వాళ్ళు జుబికర్ అలీ భుట్టోని వదలలేదు కదా. ఇంకా ఇమ్రాన్ ఖాన్ కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ దృష్టిలో నేను చిన్నవాడిని. దీనికి కారణమేంటి? ఎందుకని వీళ్ళు తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారు? ఇది ఆయన్నే అడగాలి మీరు. వాళ్ళకి ఒకే ఒక్క మాట ఉంటుంది, మేము తీవ్రవాదుల వల్ల చాలా బాధింపబడ్డాం అంటే విక్టిమ్గా కూడా మారుతారు. ఇంకా మీరే ఫ్రాంకెన్స్టైన్ని పెంపొందించుతారు. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఎందుకంటే నేనే విక్టిమ్ని. ఒసామా బిన్ లాడెన్కి ఒక ఇల్లు ఇచ్చాం, అది కరెక్టే. మనం రోజు చూసావంటే హఫీజ్ సయీద్ వీళ్ళందరూ పెద్ద తీవ్రవాదులని ప్రచారింపబడింది. అమెరికా వాళ్ళు కూడా వీళ్ళ వల్ల ప్రమాదం చెప్పారు. కానీ వాళ్ళక్కడ ఫ్రీగా తిరుగుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. అవును అవును. దీనివల్ల సైన్యానికి ఏంటి లాభం? వీళ్ల ద్వారా వాళ్ళ యొక్క అదే ఒక గుంపుందిగా, అదే మదరాసా, దానివల్ల మళ్ళీ వాళ్ళు జిహాదీని పెంచుతారు. తర్వాత ఏం జరుగుతుంది? ఇలా మొన్న జరిగిన సంఘటనలు భయంకరంగా జరుగుతూ ఉంటాయి. అవి మనం చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు జరిగిన బెహల్గామ్ సంఘటన. ఇంతకుముందు ముంబై అటాక్స్ కూడా చూసాం. పార్లమెంట్ అటాక్స్ జరిగాయి. వీటన్నిటి గురించి ఏమంటాం? ఇటువంటి మనుషులందరినీ పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళిలా చేస్తున్నారని ఒప్పుకుంటాను. కాశ్మీర్ పేరుతో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద వ్యవస్థల్ని స్థాపిస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం ఇస్తారు కదా. నేను మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఇక్కడ ఇంట్లో ఒక వయసైన పని మనిషి పనిచేస్తున్నారు. అండ్ హీ వాజ్ ఏ షెఫ్. ఆయన నాతో చాలా కాలంగా ఉంటున్నారు. అది ఆయన ఎప్పుడూ నాతో పాటే వస్తూ ఉంటారు. అది నేనెక్కడికి వెళ్ళా నాతోనే. ఇంకా చెప్పాలంటే నా ఫ్యామిలీ మెంబర్ కూడా అయ్యారు. నేను ఆయన్ని ప్రేమగా లాలా అని పిలుస్తాను. నాకు ఆయనంటే గౌరవం. మా ఫ్యామిలీలో అందరికీ ఆయనంటే ఒక విధమైన గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ కూడా. అందుచేత ఒక్కొక్కసారి నేను ఆయనతో అంటూ ఉంటా, ఆయన చేతుల్లో ఒక విధమైన మ్యాజిక్ ఉందని చెప్తా. అంటే వంటలో అద్భుతం అంట. ఒక్కొక్కసారి నేను ఆయనతో ఒక విషయం అంట, అది లాలా, నేను ఇప్పుడు ఒక టేస్టీ అయిన యాపిల్ పాయ తాగాను, నేను కూడా అక్కడికి తీసుకెళ్తాను, అదే ఆ రెస్టారెంట్కి. నువ్వు అక్కడికొచ్చి చూడు, అక్కడ అందులో ఏమేమి కలిపారో వాటిని గురించి నాకు చెప్పు. నేను అలా ఆయన తీసుకెళ్తా. ఆయన నాకు అన్నీ చెప్తారు. నిజంగా గొప్ప మనిషి అతను. ఆయన తింటున్నప్పుడు అంటాడు, ఇదంతా ఏంటి, ఇదేమంతా పెద్దగా ఏం లేదు. उन्हें सेब पाए लेकिन बड़ी कंजूसी नाल पाए और ਉਹਦੇ ਉੱਤੇ ਉਹਨਾਂ ਨੇ ਦਬਾ ਕੇ ਉਹਨਾਂ ਨੇ ਦਾਲਚੀਨੀ ਪਾਈ ਹੈ। ਹਾਂ, ਉਹਨਾਂ ਦੀ ਜਿਹੜੀ ਐਸਟ੍ਰੀਮ ਹੈ ਉਹ ਬੜੀ ਟਾਈਟ ਹੈ। ఆయన ఇంటికొచ్చిన తర్వాత దాన్నే చేశారు. కానీ దానికంటే ఇదెంతో బ్రహ్మాండంగా ఉంది. అది ఒకరోజు నేను మార్నింగ్ టైంలో, అంటే అక్కడ నేను స్వీడన్లో ఉన్నాను నా ఇంట్లో. అప్పుడు ఉదయాన్నే ఒక అరుస్తున్న శబ్దం వినిపించింది. నేను పరిగెత్తుకుని వెళ్ళి చూసా.
ఆ శబ్దం కిచెన్లోంచి వస్తోంది. అది నేను వెళ్ళి చూస్తే లాలా అక్కడ కింద పడిపోయినారు. ఆయన అరుస్తున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు ఏదీ కూడా. నేను ఆయన అడుగుతున్నా, ఏమైంది లాలా, ఏమైంది లాలా, లాలా అని. ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆయన చేతిలో ఒక పేపర్ ఉందా తీసుకున్నాను. అది ఒక లెటర్. ఆ లెటర్లో ఏం రాసుంది అంటే, అదేంటంటే ప్రేమతో, ఒకవేళ మీకు ఈ నా లెటర్ దక్కిందంటే నా లక్ష్యాన్ని నేను పూర్తి చేసినట్టే, అలా అని అందులో రాసుంది. మీకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు. నేను జిహాద్ కోసం నేను నా ఆత్మ మొత్తాన్ని సమర్పించాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నా త్యాగాన్ని పూర్తి చేయడానికి. అంటే ఈ లెటర్ మీరు చదువుతున్నప్పుడు నేను ఒక త్యాగినయ్యానని అర్థం. అది కాకుండా మీరు నా యొక్క అభిమానానికి విలువిస్తున్నారంటే మీ కన్నీటిని ఎప్పుడూ కూడా వ్యక్తపరచకూడదు. మీరు సంతోషంగా ఉండాలి, దీన్ని పండగ చేసుకోవాలి. మీరు వెళ్ళి అందరికీ మిఠాయిలు పంచాలి. ఎందుకంటే నేను మీ చేతుల్లో ఒక త్యాగినయ్యాను. నేను ఆ లెటర్ని చదివి నిజంగా ఒక భ్రమలో ఉండిపోయాను. ఆ మనిషి ఉన్నాడు చూడండి, ఆయన మొత్తం లైఫ్ తన ఫ్యామిలీ కోసం ఇంకా డబ్బు సంపాదించి ఊరికి పంపించేవాడు. నిజంగా అటువంటి మంచి మనిషి నాతో ఏమన్నారు అంటే, నన్ను వదిలిపెట్టండి, నేను ఊరికి వెళ్తాను, నేను ఊరికి వెళ్ళి తీరాలి. నాకు తెలిసి అది జరిగిన 6 మాసాలకే ఆయన చనిపోవడం జరిగింది. అంటే హీ వాజ్ హార్ట్ బ్రోకెన్. ఇప్పుడు డబ్బు విషయానికొస్తే అటువంటిదేది ఆయనకు దక్కలేదనే అంట. ఒక్క పైసా కూడా దక్కలేదు. అంటే ఈ విషయాన్నంతా నేను కళ్ళారా చూశాను, అందుకే చెప్పా. అది నా వల్ల ఏమీ కాని పరిస్థితి. అది అతని కొడుక్కి 19 ఏళ్లుంటాయి. 19 ఏళ్ల వయసున్నప్పుడు ఇలాంటి ఒక పని చేశారు. ఆయనకసలు విషయం అర్థం కాలేదు. ఒక చిన్న పిల్లాన్ని పెట్టుకుని ఇలాంటివేవీ ఆలోచించకుండా ఇంత త్వరగా ఎవరూ త్యాగవరు. ఆయన మొత్తం కుటుంబం ఏమీ లేకుండా నాశనమైపోయింది. అదెలా అంటే ఆయన పాకెట్ని నింపుకోవడం కోసం స్వార్థపరులైన వాళ్ళు ఇటువంటి చిన్న కుర్రాడు బలయ్యాడు. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళు కొంచెం కూడా ఆలోచించలేదు ఇతని పరిస్థితి ఏంటి, వాళ్ల కుటుంబం ఎంతలా బాధపడుతుందని. అందువల్ల ఇదంతా కూడా ఇస్లాం పేరు చెప్పుకుంటా. అవును, ఇలాంటివన్నీ చేస్తే దానికి ఇస్లాం అని పేరు పెట్టి పెహల్గాంలో ప్రజల మతం అడిగిన తర్వాతే వాళ్ళని షూట్ చేశారు. అవును, నిజం. ఇటువంటివన్నీ చేస్తూ మీరు చేసేవాటికి నన్ను ద్రోహి అంటున్నారు. మీరొక కంట్రీకి ద్రోహం మాత్రమే చేయడం లేదు, మనిషి జాతికి ద్రోహం చేస్తున్నారు. మీ గురించి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారని మీరు చూశారంటే, ఆయన ఆర్మీలో ఒక మేజర్, ఇండియాలో స్పై చేయమనే మేము ఆయన్ని పంపించామన్నారు. మీదొక ఫోటో కూడా ఉంది మేజర్ యూనిఫామ్లో, అదొకసారి వేసి చూపించండి. మీసంతో మీరు చూడడానికి మేజర్ లాగే ఉన్నారు. అందులో వాళ్ళు రాస్తున్నారు, మేజర్ మీరు ఇండియాలో ఉంటూ చక్కగా పనిచేస్తున్నారు, ఇలాగే మీరు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉండమన్నారు. మిషన్ మర్చిపోకూడదు కదా, ఏం చేయాలో అది చేసేయాలి. నాకు తెలిసి చాలా రోజులయ్యింది. జనరల్ సార్, మీ అనుభవంలో ఇప్పుడు నాకు కొంచెం ఏదైనా దక్కితే బాగుంటుంది. ఖచ్చితంగా కర్నల్ అవ్వచ్చు కదా. ఖచ్చితంగా అయిపోదాం. లేదు మీ ఫీల్డ్ మార్చరే అయి ఉండాలి. అలాగే సార్, దానికోసం నేను ఒక యుద్ధంలో ఓడిపోవాలి. కానీ ఒక యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా మీకు ప్రమోషన్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా అక్కడే అని చెప్పాలి కదా. ఓన్లీ ఇన్ పాకిస్తాన్. ఐ మీన్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ కెనాట్. నేను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం చూసింది. వాళ్ళిటువంటి పని చేయడం.
అలా ఉంటే దేశం ఎలా ముందడుగు వేస్తుంది? వెళ్ళి ట్రంప్ గారిని అడుగుతున్నారట మమ్మల్ని కూడా కొంచెం లిఫ్ట్ చేయమని. तेरी ऊंची शान मौला, मेरी अर्जी मानने मौला, तू है सब कुछ जानने वाला, मैं हूँ तेरा मानने वाला, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे, ऐसे वैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे. చూడండి, మీరు ఒక్క నిమిషంలో ఈ అంబియన్స్ మొత్తాన్ని మార్చేశారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, ఆ టైంలో మీకు పద్మశ్రీ అవార్డు లభించింది కదా, మీకు చాలా ట్రోల్స్ వచ్చాయి, చాలా మంది మిమ్మల్ని ట్రోల్ చేశారు, ఇంకా చాలా మంది మిమ్మల్ని తిట్టారు కూడా. అంటే ఒక ఆర్మీ కుటుంబానికి చెందిన మీకు ఎలా పద్మశ్రీ అవార్డు లభించింది? ఈ విషయం మీకు బాధగా అనిపించిందా? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो इन. నోరుంది కదా, మాట్లాడతారు. మాట్లాడండి, అది అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అద్నాన్ సామి గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. మీకు పాటల మీద ఎంత దూరం ప్యాషన్ ఉందో అంతకన్నా ఎక్కువ ప్యాషన్ తిండిలో. మీరు ఎంత దూరం వరకు పాడారో అంతకన్నా ఎక్కువగా మీరు తినడం అనేది జరిగింది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సింగర్, కంపోజర్, యాక్టర్, పెర్ఫార్మర్ అద్నాన్ సామి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రముఖ గాయకుడు, కంపోజర్ అయిన అద్నాన్ సామి గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన 1వ నంబర్ బద్దకిష్టు. ఈ ఆరోపణ నేనైతే అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంత బద్ధకస్తున్నయ్యా. నేను ఒక స్పీడ్, అంటే అది ల్యాక్ ఆఫ్ స్పీడ్లో. అంటే ఇలా చూడండి, మీరు 35 సంవత్సరాలుగా పాటలు పాడుతున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు 25 ఏళ్లలో నేను 5000 పాటలు పాడాను అని, కొంతమంది 6000 పాటలు అంటారు. కానీ అద్నాన్ సామి గారు మొత్తం 100. మీరు నిద్రపోతూ ఉంటారా? అదేంటంటే, నేను ఎప్పుడు కూడా మ్యూజిక్ని ఒక ఫ్యాక్టరీలా నేను చూడలేదు. నాకు సంబంధించినంత వరకు మ్యూజిక్ అనేది మొత్తంగా చెప్పాలంటే ఒక ప్యాషన్ అని అనను. ఇది నాకు ప్యాషన్. ఇది అంటే ఈ మ్యూజిక్ నేను ఎప్పుడు ఏ విధంగా చూస్తానంటే, నా మనసు నాకు ఏ విధంగా చెప్తుందో, ఇది చెయ్యాలని నా మనసు ఎప్పుడు చెప్తుందో అది అలా చేస్తా. అంటే చాలామంది వాళ్ళు ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు. అది చెప్పాలంటే చాలా చాలా గొప్ప విషయం. వాళ్ళని నేను అడ్మైర్ చేస్తాను. నేను ఈ విషయంలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాను. అంటే నాకు మీ గురించి ఏం తెలిసిందంటే, మీకు పాటల మీద ఎంత దూరం ప్యాషన్ ఉందో అంతకన్నా ఎక్కువ ప్యాషన్ తినడంలో ఉందన్నమాట. మీరు ఎన్ని పాటలైతే పాడారో దానికన్నా ఎక్కువగానే మీరు తినడం అనేది జరిగింది. ఇది నిజమే. అయితే నా దగ్గర ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఒక వంట మనిషి, కుకింగ్ కోసం వచ్చారు. మీరు ఏం వంట చేస్తారన్నాను. ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. ఇదిగోండి ఇది చేస్తాను, ఇది చేస్తానన్నారు. నేనప్పుడు ఆయన అడిగాను, మీరు సింధీ ఫుడ్ చేస్తారా అని. ఆయన అన్నారా, చేస్తాను సార్ అన్నారు. నాకు వెంటనే రాజేష్ ఖన్నా గారు గుర్తుకొచ్చారు. ఆయన చూడ్డానికి ఆ విధంగానే ఉన్నారు. అయితే ఒక పని చేయండి, మీరు సింధీ బిర్యానీ చేయండి అన్నాను. తర్వాత నేను రికార్డింగ్కి వెళ్ళిపోయాను. రికార్డింగ్ ముగిసిన తర్వాత నేను ఎంతో ఆకలితో ఆ సింధీ బిర్యానీ తినడానికి అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయన వెళ్ళి సింధీ బిర్యానీ తీసుకొచ్చి పెట్టారు. అయితే అందులో కాలు లేదు, తల లేదు, ఏమీ లేవు.
సింధీ బిర్యానీకి దానికి సంబంధమే లేదు. నేను వెంటనే అతను పిలిచాను. ఇది ఏంటని అడిగా. ఇది సింధీ బిర్యానీ సార్. అప్పుడు నా వెయిట్ చూస్తే 230 కిలోలుంది. ఓ, అంత వెయిట్ ఉన్నానా? నేను మళ్ళీ అతన్ని అడిగాను, ఇదే సింధీ బిర్యానీ అని. అవును సార్. నేను అన్నాను, నా మొహాన్ని బాగా చూడని. అలా అనగానే ఆయన ఎంతో టెన్షన్ అయిపోయాడు. అతను వెంటనే ఏంటి సార్ ఏమైంది అన్నాడు. నేను మళ్ళీ అతన్ని అడిగాను, నన్ను బాగా చూడు, నా వెయిట్ చూడు అని అడిగాను. ఇది తిని తిని ఇలా పెరిగాను. ఈ శరీరం డైట్లో రాలేదు. మీరెవరినైనా మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేరన్నాను. అతను వెంటనే నాకు బిర్యానీ చేయడం రాదు సార్ అన్నాడు. మీరున్న ఆ 230 కిలోల బరువు తిని తిని అంత బరువు పెరిగారా, లేదా అంత బరువు ఉన్నందువల్ల మీరు ఎక్కుతున్నారా? చాలామంది నన్ను అడిగారు ఒక సమయంలో సబ్కాస్టిక్లీ, మీ హెల్త్ రహస్యం ఏంటన్నారు. నేను చాలా భయంకరంగా తింటానన్నా. నాకు తినడం చాలా ఇష్టమన్నా. ఆ విషయం నేనెంతో గర్వంగా చెప్తాను. కానీ నిజం ఏంటంటే అది నాకు తిండి అంటే ప్రాణం అంటాను. నేనైతే అది వెయిట్ చాలా ఎక్కువ ఉంటాను. అప్పుడప్పుడు ఫ్యామిలీ టెండెన్స్ కూడా ఏర్పడుతుంది. అది మా అమ్మ నాతో పంజాబీలో అంటుంది. साढ़े वास्ते ते पाड़ी भी क्यों है? అదేంటంటే అదే నిజం. అయితే నేను కొంచెం తిన్నా కూడా నా వెయిట్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. కొంతమంది ఎంత ఎక్కువ తిన్నా వాళ్ళు అసలు వెయిటే పెరగరు. అంటే ఇప్పుడు మీ బద్ధకానికి కారణం మీరు లావుగా ఉండడం వల్ల బద్దకించారా, లేదా బద్దగా ఉండడం వల్ల లావు అయ్యారా? రెండూ కూడా. యాక్చువల్లీ అదేంటంటే జోక్స్ అపార్ట్, నేను 230 కిలోలు అంటే అది నిజంగా అది చాలా సీరియస్ అయిన అంటే చెప్పాలంటే ఒక సీరియస్ స్థానం. అప్పుడు మా నాన్నగారు ఆయన క్యాన్సర్ పేషెంట్. ఆయన క్యాన్సర్లో చివరి దశలో ఉన్నారు, క్యాన్సర్ ఆఫ్ ప్యాంట్రియాస్. అయితే మేము అప్పుడు లండన్లో ఉన్నాం. నేను మా నాన్నగారితో అన్నా, నేను ఇక్కడ ఉండడం వల్ల, అంటే మేము కలిసి ఉన్నప్పుడు ఆయనకి చెకప్ చేయించాను. తర్వాత ఆపరేషన్ కూడా అయ్యింది. అది లండన్లో క్రామ్విల్ హాస్పిటల్. అక్కడ చెకప్కు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే, నువ్వు చెకప్ చేయించుకుంటే నేను వస్తానన్నారు. అప్పుడు సరే ఆయన కోసం నేను వస్తానన్నానన్నా. నేనప్పుడు చెకప్ చేయించుకున్నప్పుడు రిజల్ట్ వచ్చింది. అయితే అక్కడున్న డాక్టర్స్ అందరూ ఏమని చెప్పాలి, అది ప్రేమ అభిమానంతో ఏం చెప్పలేదు, మొహం మీద కొట్టినట్టు చెప్పేశారు. అదేంటంటే ఊళ్ళో ఉన్న డాక్టర్స్లా కాదు, వాళ్ళు ఏదైనా విషయం దాచిపెట్టరు, అలాగే చెప్తారు. వాళ్ళు ఏది దాచడానికి ప్రయత్నించరు. కానీ మన డాక్టర్స్ ఏంటంటే కొంచెం నెమ్మదిగా చెప్తారు. చాలాసేపు తర్వాతే మనకి క్యాన్సర్ ఉందో లేదో చెప్తారు. నిజమే. కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ వెంటనే చెప్పేస్తారు. అవును, వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కాస్త హెల్తీగా ఉన్నారు. వాళ్ళు అలా చెప్పారు, నేను ఫీల్ అవుతానా? అంటే వాళ్ళు కొంచెం ప్రేమతోనే నేనేం ఫీల్ అవ్వకూడదు అన్నట్టుగానే నాతో అన్నారు. చివరికి వాళ్ళు ఏమన్నారంటే, చూడండి మీ రిజల్ట్స్ ఆన్ బార్డర్ లైన్, ఇఫ్ యూ కంటిన్యూస్ దిస్ లైఫ్ ఐ వుడ్ నాట్ బి సర్ప్రైజ్. మీరు అది ఏదైనా హోటల్ రూమ్లో 6 months లోపు చనిపోయి ఉంటారు. నిజంగా ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. నాకు కోపం ఎలా వచ్చిందంటే, నా ఫ్యామిలీ ముందే వాళ్ళు ఈ విషయం ఇలా చెప్పేశారు. సో నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు నేను మా నాన్నగారితో అన్నాను, డాక్టర్స్ అలాగే మాట్లాడతారు, వాళ్ళంతే, దీన్ని మీరేం పట్టించుకోవద్దన్నా. తర్వాత నేను క్రాంబెల్ నుంచి బయలుదేరినప్పుడు తిన్నగా ఒక ఈవినింగ్ తిన్నగా ఒక బేకరీకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి మొత్తం బేకరీ ఖాళీ చేశాను. అన్ని పేస్ట్రీలు తినేశాను. మా నాన్నగారైతే అలా తిడుతూనే ఉన్నారు. ఆయన చాలా చాలా కోపంగా ఉన్నారు. వీడికి కొంచెం కూడా చావంటే భయం లేదా? నేను అన్నాను, ఏమైంది?
ఇప్పుడు డాక్టర్స్ చెప్పింది నువ్వు మర్చిపోయావా? వాళ్ళేముంది ఏదో మాట్లాడతారు, మెలోడ్రామాటిక్గా మాట్లాడతారన్నాను. అలాంటిదేం పట్టించుకోకన్నాను. నీకు కొంచెం కూడా అర్థం కాదా అన్నారు. మళ్ళీ నీ గురించే కదా వాళ్ళు మాట్లాడారన్నారు. తర్వాత ఆ రోజు సాయంత్రం మేమిద్దరం కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, ఇలా చూడరా, నేను మీ తండ్రిని. నీకు ఏం జరిగినా నీ జీవితంలో నేను చూసుకోవాల్సింది నేను. నీకొక సలహా ఇస్తాను. నేనెప్పుడూ కూడా నీ విషయంలో జోక్యం చేసుకుంటాను. ఆ విషయంలో ఆయన నాకు ఏం ఫేవర్ చేయలే, ఎందుకంటే ఆయన నాన్నగారు నాకు. అది ఆయన బాధ్యత. అంతకు మించి నాకేం అవసరం ఉంటుంది? ఇది మాత్రం వినన్నారు. నిన్ను ఒకే ఒక్క విషయం అడుగుతా, నువ్వు వింటావా అన్నారు. అదేంటంటే, ఒక తండ్రి ఆయన కొడుక్కి అంతిమ సంస్కారం చేయకూడదు. నా చేత అలా చేయించుకో. నువ్వే నాకు అన్నీ చెయ్యాలి. దయచేసి నా చేత నువ్వు అలా చేయించకు అని బతిమలాడారు. నీకోసం నేనేదైనా చేస్తాను, కాని ఇది మాత్రం చేయకు. ఆయన ఎంతో కన్నీటితో మాట్లాడారు. అది అప్పుడు ఆ మూమెంట్లో నేను ఆయనకి ఒక మాట ఇచ్చాను. అది, నేను మీకు మాటిస్తున్నా, మీరైతే ఎక్కువ కాలం బతకాలి అన్నా. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేను చేస్తానన్నా. ఈరోజు నేను మీకు మాటిస్తున్నా, నా వెయిట్ ఖచ్చితంగా తగ్గించుకుంటానని. ఆ మాట ప్రకారం నేను 120 కిలోల బరువు తగ్గాను. ఒక ఫోటో మా దగ్గర ఒక ఫోటో ఉంది. ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవారో చూడ్డానికి ఇది ఒక రీకాల్గా ఉంటుంది. మీరు అంత లావుగా ఉన్నప్పుడు డ్రెస్సులు ఎలా కుట్టించేవారు? టైలర్ కొలతలు ఎలా తీస్తాడు? నా షోల్డర్ని బట్టి. అదొక విచిత్రమైన కథ. అప్పుడు ఒకే ఒక్క టైలర్ నా దగ్గరకొచ్చాడు. అతను నా కొలతలు తీసుకుంటున్నప్పుడు, ఇలా తీస్తున్నప్పుడు అది ఆ టేప్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు అక్కడ ఆయనతో పాటు ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆయన ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించాడు. అలా మొత్తం అంతా కూడా తిప్పాడు ఇలాగా. అక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి కొలత తీశాడు. అంతటితో అయిపోలేదు. మళ్ళీ ఇంకో విషయం చెప్పాడు. సార్, మీరు కొంచెం తగ్గారు అన్నాడు. దానికి నేను ఇలా అన్నాను, మీరు చూసారంటే ఆ టైంలో నా వేస్ట్ కొలత చెప్పాలంటే నా యొక్క వేస్టేజ్ 81. చప్పట్లు కొట్టండి. సో 81 వేస్ట్, 220 కిలోల వెయిట్. అయితే పడుకోవడానికి బెడ్ కూడా సపరేట్గా రెడీ చేసుకున్నారా? లేదు, అది కాదు. మీకు విషయం తెలుసా, చాలా సంవత్సరాల వరకు నేను సరిగ్గా నిద్రపోయేవాడిని కాదు. ఎందుకంటే నా వెయిట్ ఎంత పెరిగిపోయింది అంటే, నేను అలా పడుకుంటే అది నా ఫ్యాట్ అంటే ఇది ఆ లంగ్స్ వరకు అలా ప్రెషర్ ఇచ్చి అలా నొక్కేస్తుంది. అప్పుడు నేను ఊపిరి కూడా తీసుకోలేను. అందువల్ల ఎప్పుడు కూడా కూర్చునే నిద్రపోతుంటాను చాలా సంవత్సరాలు. దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చాయి. తర్వాత నాకు వాటర్ అడిక్షన్ ప్రాబ్లం కూడా వచ్చింది. అప్పుడప్పుడు నేను లాంగ్ ఫ్లైట్ ట్రావెల్ చేసినప్పుడు అది ఏం జరుగుతుందో మీరు చూసారంటే, నా కాళ్లల్లో నీరు అలా పట్టి ఉండేది అంతా కూడా. నాకు ఏ లెవెల్లో వాటర్ రిడక్షన్ ఉందంటే, అది అప్పుడు ఆ టైంలో నాకు లింఫోడిమా కూడా వచ్చింది. చాలా కష్టపడిపోయేవాడిని. చాలా షోస్ చేశారు. ఆ షోస్ చేసేటప్పుడు మీరు వెళ్ళి కారులో కూర్చోాలి. మరి అలాంటప్పుడు ఏం చేసేవారో చెప్తారా? అది మీకు మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. ఇది పబ్లిక్ ఈ విషయం గురించి మర్చిపోయారు అంతా కూడా. నేను చివరికి ఎలాంటి స్టేజ్కి వచ్చేసాను అంటే, అది నేను 2 అడుగులు ముందుకు వేస్తే అప్పుడు నాకు వెంటనే ఊపిరి తీసుకోవడం ఎంతో కష్టమైపోయేది. ఆ టైంలో నేను స్టేజ్ ముందుకు వెళ్ళి అక్కడ నుంచొని ఉంటే అలా పక్కకు వెళ్ళి ఎక్కడానికి ఒక 5 నిమిషాలు అలా కూర్చుని ఉండేవాడిని, నా ఊపిరి సరిచేసుకోవడానికి. తర్వాతే నేను స్టేజ్ ఎక్కేవాడిని. తర్వాత స్టేజ్ దిగడానికి అంటే ఓ 10-15 నిమిషాలు మాట్లాడలేకపోయేవాడిని. ఎందుకంటే
నా ఊపిరి ఎంతో ఆయాసంగా ఉండేది. నా వల్ల మాట్లాడడం కూడా కుదిరేది కాదు. నాకు ఆ క్షణాల్లో చాలా చాలా కష్టపడిపోయేవాడిని. అయితే నేను ప్రాజెక్ట్ ఎలా చేసేవాడిని? ఏ సమస్య లైఫ్లో లేనట్టు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా, హ్యాపీ లైఫ్ అన్నట్టు. మీరు పాడుతూ పియానో వాయిస్తూ ఉంటే ఎలాంటి కష్టాలు మాకు కానీ కనిపించవు. అదే నిజం. కానీ లోపలన్నది ఎవరికి తెలీదు. అది ఎలా అంటే సర్కస్లో ఉంటుంది కదా, అలాగా ఆ విధంగా. కర్టెన్ వెనకాలన్నది ఎవరికి తెలీదు. కానీ ఇదే నిజం. ఆ తర్వాత వేరే దారి లేదు. తర్వాత నా వెయిట్ అలా తగ్గుతూ వచ్చింది. ఈయన దగ్గర బాడీ వెయిట్ గురించి ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడగాలంటున్నారా? సార్, సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అయి ఉన్నాయి. అందులో మీరు ఏం చెప్పారంటే వెయిట్ లాస్ అవ్వడానికి మీరు చాలా సర్జరీస్ చేశారని. ఇవన్నీ నిజమేనా సార్? వాళ్ళు చెప్పేవన్నీ నిజమేనా సార్? బెరెటిక్ లాంటివి లేదా లిపోసెక్షన్ లాంటివి ఏమైనా చేసుకున్నారా? అవును, మీరు సరిగ్గా చెప్పారు. దీని గురించి చాలా వివాదాలు జరిగాయి. ప్రజలు వాళ్ళకి ఏమనిపిస్తుందో అదంతా చెప్తారు. కొంతమంది ఏమనుకున్నారంటే ఈయన బయోటిక్ సర్జరీ చేయించుకున్నారు, ఇంకొంతమంది ఈయన లైపోసెక్షన్ చేయించుకున్నారన్నారు. అదేంటంటే ఇక్కడున్న వాళ్ళకి అది లైపోసెక్షన్ అంటే ఏమిటో తెలుసా? లైపోసెక్షన్ అంటే ఏంటంటే, ఒకవేళ మీరు బేసిక్గా స్లిమ్గా ఉంటే, ఒకవేళ మీరు ఈ ప్లేస్లో అంటే అదే ఆ ప్లేస్లో ఒక సూది గుచ్చి అదే అలా తీసేస్తారు. అర్థమైందా? కానీ నేను 230 కిలోలున్నాను. నాకు వాక్యూమ్ క్లీనర్ అవసరం అయ్యింది. దాన్ని పట్టుకొని లోపల పెట్టాను. అందువల్ల లైపోసెక్షన్ అనేది ఖచ్చితంగా నాకు అవసరం కాలేదు. పేరియాట్రిక్ సర్జరీ కూడా నాకు అవసరం లేదు. నాకు ఖచ్చితంగా ఒక మంచి న్యూట్రిషన్ ఉన్నారు. ఆయన ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. ఆయన నిజంగా నాకు దొరికారు. ఆయన హ్యూస్టన్లో ఉన్నారు. ఆయన నాకు నిజంగా ఒక మంచి డైట్ చార్ట్ నా కోసం అలా పెట్టారు. అదేంటంటే ఒక హై ప్రోటీన్ డైట్, నో బ్రెడ్, నో రైస్, నో షుగర్, నో ఆయిల్, నో ఆల్కహాల్. అంటే అది ఒక హై ప్రోటీన్ డైట్ అంట. దాన్ని నేను ఫాలో అయ్యాను. అలా ఉంటే నా బరువు కొంచెంగా అలా తగ్గిపోయింది. ఆ సెషన్ గనక చూస్తే నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం వస్తుంది. నేను ప్రారంభించినప్పుడు అది నాకు బాగా గుర్తుంది. అది మొదట ప్రారంభించినప్పుడు నా వెయిట్లోంచి నీరు మొత్తం అలా పోయేది. అదే నీరు మొత్తం పోతుండేది. అప్పుడు నేను మొదలుపెట్టిన మొదటి నెలలోనే 25 కిలోలు తగ్గాను. అప్పుడు నేను చాలా సంతోషపడ్డా. తర్వాత నేను హ్యూస్టన్లో ఒక షాపింగ్ మాల్కు వెళ్ళా, ఒక టీషర్ట్ కొనుక్కుందామని. అది ఒక ఎక్సెల్ టీషర్ట్. దానికి ముందు నేను 9XL టీషర్ట్ వాడేవాడిని. నాకు చిన్నవంటే అసలు నచ్చేది కాదు. అప్పుడు నేను 9XL వేసుకుంటున్నప్పుడు నాకు అక్కడ ఒక టీషర్ట్ బాగా నచ్చింది. అక్కడ ఉన్న ఒక టీషర్ట్, అది ఎక్సెల్. దాన్ని నేను అలా పట్టుకొని నుంచున్నాను. మా అమ్మ పక్కనే ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఇది చాలా బాగుంది, ఇది ఎవరికిరా? అమ్మా, ఇది నా కోసం అన్నా. ఇలా చూడన్నా, నువ్వు వెయిట్ తగ్గిస్తున్నావని నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ టీషర్ట్ ఉంది కదా, ఇందులోకి నీ చెయ్యి కూడా దూరదు అన్నారు. కానీ నేను అమ్మతో అన్నాను, చాలా వరకు వాదించాను అమ్మతో. అమ్మా, నేను ఈ టీషర్ట్ ఇప్పుడు తీసుకుంటాను, అది నీ దగ్గరే ఉంచు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఆ టీషర్ట్ నేను ఖచ్చితంగా వేసుకుంటా. అలా నేను ఆ టీషర్ట్ కొనుక్కున్నా. మా అమ్మ అనుకుంది, వీడు ఎందుకింతలా వాగ్వివాదం చేస్తున్నాడు అని. ఎందుకంటే నేను డైట్ ప్రారంభించి సగంలో వదిలిపెట్టేశాను. ఎందుకంటే నాకే ప్రయోజనం అనిపించలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, కొన్ని రోజులకు నా వెయిట్ అలా పెరగడం నేను కొంచెం ఫీల్ అయిన విషయం అది. అలా ఫీల్ అయ్యాను. అలా నాకు అనిపించింది. అప్పుడే నేను ఆ టీషర్ట్ ట్రై చేశా. అప్పుడు సమయం 2-3 రాత్రి అలా అయ్యేది. ఆ సమయంలో వేసుకునేవాడిని. లేదు ఇంకా తగ్గాలి, లేదు ఇంకా తగ్గలేదు, నేను ట్రై చెయ్యాలి అనుకున్నా. తర్వాత అదే ఒకరోజు నేను ఆ టీషర్ట్ వేసుకున్నప్పుడు ఆ టీషర్ట్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. నాకు తెలిసి అప్పుడు సమయం రాత్రి 3 అయి ఉంటుంది. అప్పుడు నేను మా నాన్నకి ఫోన్ చేసి చెప్పా. ఫోన్లో ఎంతో బిగ్గరగా అరిచి చెప్పాను ఆయనతో. ఏంటి ఏమైందిరా అని అడిగాడు ఆయన. ఎంతో భయంతో అడిగాడు. నాన్న, నేను టీషర్ట్ తీసుకున్నాను, అది నాకు బాగా ఫిట్ అయిందన్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఏంట్రా ఎలా అన్నారు. అప్పుడు ఇంకో విషయం కూడా ఆయనకి చెప్పాను నేను. నా ఈ చెయ్యింది కదా, నా చేతిలో ఉన్న ఈ నరాలు, దానికి ముందు అస్సలు తెలిసేది కాదు. ఇలా ఒక బన్లో ఉండేది.
ఇప్పుడు నాకు ఆ నరాలు బాగా కనిపిస్తున్నాయి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్ రా అన్నారు. సో నేను ఈ విధంగా అలా వెయిట్ లాస్ అయ్యాను. ఎంతో కష్టపడి లాస్ అయ్యా. దిస్ నాట్ షార్ట్ కట్ టు లైఫ్, యునో. ఎవరెవరైతే బాడీ వెయిట్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇది. దీనికి షార్ట్ కట్టే లేదు. మనం దీన్ని ఎంత న్యాచురల్ గా తగ్గిస్తామో మనకి అంత మంచిదంట. అవును, ఖచ్చితంగా అది నిజం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అదనన్ సామి గారి మీద తర్వాత ఆరోపణ చూద్దాం. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి అదనన్ సామి. అదనన్ సామి ఒక సింగర్, కంపోజర్, ఇంకా యాక్టర్. ఈయన స్టేజ్ షోస్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రముఖ కంపోజర్, సింగర్ అయిన అదనన్ సామి గారి మీద ఆరోపణ. ఈయన అతిపెద్ద రోమియో నంబర్ 1. సల్మాన్ ఖాన్ గారు ఏమన్నవారంటే, నా శరీరాన్ని పరామర్శించి ఇలా అయిపోయాను, ఫిట్నెస్ చేస్తూ ఇలా తయారాను, కానీ ఈయన ఇలా ఉంటూ కూడా రొమాన్స్ చేస్తున్నారు, 5 హీరోయిన్స్తో పాటు ఉంటున్నారు అంటున్నారు. ఇదేంటంటే మ్యూజిక్లో ఉన్న ఒక మ్యాజిక్. చాలా మంది సింగర్స్ ఉన్నారు, కానీ మ్యాజిక్ మీ దగ్గర మాత్రమే ఉంది. నేను ఏం చెప్పాలి? పాట అలా ఉంది. పాటలో రొమాన్స్ ఉంటే అలాగే కదా చేయాలి. ఇంకా అది నేను ఆల్రెడీ చెప్పినట్టుగా, అది అంటే మీరు సరిగ్గానే చెప్పారు. నేను ఎన్నో పాటలు ఏం చేయలేదు, కొన్నే చేశా. అలా కొంచెంగా చేసినా కూడా అది కొంచెం ప్యాషన్గా, అలా ప్రశాంతంగా ఏదో ఒకటి చేయాలిగా. ఇవాళ ప్రజల ముందు నేను ఒక నిజం చెప్తాను. మిమ్మల్ని పాకిస్తాన్లో ఒక డైరెక్టర్ పాట పాడమని పిలిచారు. అవును. తర్వాత ఆ సినిమాలో మీరు హీరో అయిపోయారు, అందులో హీరోయిన్ కూడా ఉన్నారు. అవును. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మీరు ఆ హీరోయిన్ని రొమాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చిన్న వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నా. ఏదో ఒకటి చేయాలిగా. ఒకే జీవితం, దాన్ని జీవించాలి కదా. రేపనేది ఎలా ఉంటుందో తెలీదు. అంటే కళ్ళతోనే? లేదు, కళ్ళతో కాదు, సైకిల్తో. మీరు సల్మాన్ ఖాన్ని రెచ్చగొట్టారు, నాకు 3 పెళ్లిళ్ళు అయిపోయి నువ్వు చేసుకోమన్నారు. అవును, చెప్పాను. అదేంటంటే నేను బాగా ఆలోచించా, ఆయనకి చెప్పడానికి ట్రై చేశా. అప్పుడు ఆయన చాలా చాలా కూల్గా చెప్పారు ఏంటంటే, అది నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకుని ఏం సాధించావని. నేను ఎందుకు ఒక్క పెళ్ళి కూడా చేసుకోలేదన్నారు. దానికి అదేంటంటే, అది జీవితంలో నేను ఐఎమ్ ఏ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, యూనో. నేను పరాయి దేశంలో ఉండడం వల్ల, నా చదువంతా అక్కడే ఉండడం వల్ల నా కల్చర్ని మర్చిపోలేను. కానీ చాలా విషయాల్లో నా ట్రెడిషన్ని నేను మర్చిపోను. నాకు తెలిసినంత వరకు ఈ ట్రెడిషన్ అంటే కల్చర్ ఫాలో అయితే అది ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. అంటే బేసిక్గా అది కొంచెం మనం పై స్థాయికి చేరుకునేలా చేస్తుంది. అది మనకొక స్థాయిని ఏర్పరుస్తుంది. నేను ఇది చెప్పడం వల్ల నన్ను ఎవరు జడ్జ్ చేయలే, నేను ఇలా ఉంటాను అని అన్నా. అది నేను నిజంగా ఎవరినైతే ప్రేమించానో వాళ్ళనే పెళ్లి కూడా చేసుకున్నా. ఐ డిడెంట్ వాంట్ టు నేను తన ప్రేమకి నిజంగా ఒక జెన్యూన్ అయిన నిర్ణయం తీసుకున్నానని అంట. అది ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైంది. అంటే నేను చెప్పేది, ఎవరైతే నిజమైన ప్రేమ చూపుతారో అది, అంటే మొత్తం అందరూ. మీరు అసలు ఏ పాట పాడతారు? भीगी भीगी रातों में फिर तुम आओ ना,
बरसातों में आओ ना हो, ऐसी बरसातों में आओ ना. ప్రజలు ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. బజరంగి భాయిజాన్ మూవీలో ఎలాగైతే పాకిస్తాన్ని చూపించారో పాకిస్తాన్ నిజంగానే అలా ఉంటుందా లేదా సినిమా కోసం అలా చూపించారా? మీరు గనక అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అంబియన్స్ ఖచ్చితంగా అలాగే ఉంటుంది. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. भर दो झोली आका जी, भर दो झोली नबी जी, भर दो झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली. ఇందులో మీరు పాట పాడడమే కాకుండా యాక్టింగ్ కూడా చేశారు ఈ కవాలి సాంగ్. అవును, అంటే అది కొంచెం విచిత్రమైందని అంట. నాకు సడన్లీ ఒక ఫోన్ కాల్ వచ్చింది సల్మాన్ ఖాన్ నుంచి. ఆయన అన్నారు, బ్రో ఏం చేస్తున్నావు, ఒక అమేజింగ్ సాంగ్ నీ కోసం ఉంది అని అన్నారు. అండ్ ఇట్స్ ఏ కవాలి. ఆ మాట విని నేను కొంత షాక్ అయ్యాను. అది కవాలి. నేనన్నాను ఇంతకుముందు ఎప్పుడు నేను కవాలి పాడలేదని, అందుకే నువ్వు పాడితే బాగుంటుందన్నారు. నేనన్నాను కంపోజ్ అయితే చేసిన పాడడం పాడలేదన్నా. దానికి ఆయన అన్నారు, నాకు ఇది మాత్రమే కావాలి అంటే అది రెగ్యులర్గా చేస్తే కావాలిలా ఉండకూడదు అని అన్నారు. అందువల్ల దీన్ని మనం డిఫరెంట్గా చేయాలన్నా. అందుకు నేనన్నాను ఆయనతో, ఇది నా స్టైల్లో నేను చేస్తాను అన్నా. మీరు నాకు అలా ఒక ఫ్రీడమ్ అనేది ఇస్తే అది నా స్టైల్లో నేను పాడే విధంగా, అంటే నా వల్ల ఒక టిపికల్ కావాలి పాడడం జరగదు. నేను ఆ స్టైల్లో పాడలేను, అంటే నాకంటూ ఒక స్టైల్ ఉంది. అంటే ఆయన అన్నారు, నీ స్టైల్లో నువ్వు హ్యాపీగా పాడన్నారు. అప్పుడు నేనన్నాను, ఓకే నా స్టైల్లో పాడతా అని. తర్వాత కొద్ది రోజుల తర్వాత నువ్వు అందులో యాక్ట్ చేయాలి అన్నారు. నేనేం చెప్తాను, నేను కావాలి పాడినట్టుగా ఉంటానా? ఆయన అన్నారు, నువ్వు పాడతావు, ఐ వాంట్ నువ్వు పాడాలి, అందులో పాడాలి అని ఖచ్చితంగా చెప్పారు. అందులో నీ ప్యాషన్ ఉంటుందన్నారు. సో నువ్వే ఇది పాడి యాక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. సల్మాన్ గురించి చెప్పాలంటే ఆయన నిజంగా ఆయన ఒక ఎంతో ప్రేమాభిమానం గల మనిషి. ఆయనతో కుదరదు అని చెప్పడం చాలా కష్టం. తర్వాత అలా నేను చేశాను. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ మేజర్ జనరల్ రిటైర్డ్ సంజయ్ మిశ్రన్ గారి తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఆప్కి అదాలత్లో అదన్ స్వామి గారి మీద కేసు జరిపాం. ఆయన్ని మనం ఏమడిగామంటే ఆయనకి ఎంతో నచ్చిన దాని గురించి అడిగాం, అలాగే ఆ వెయిట్ లాస్ గురించి అడిగాం, ఆయన ఇండియాకి రావడం గురించి అడిగాం, ఆయన ఇండియన్ సిటిజన్షిప్ గురించి కూడా అడిగాం. అదన్ స్వామి గారు ఏ ఒక్కదానికి తడబడకుండా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ మేజర్ జనరల్ రిటైర్డ్ సంజయ్ మిశ్రన్ గారి తీర్పు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి తీర్పు ఏంటంటే, రజిత్ సార్ ఆయన్ని చక్కగా విచారించారు, చాలా చక్కగా విచారించారు. వాటన్నిటికీ మన అదనాన్ స్వామి చెప్పినటువంటి సమాధానాన్ని చూసినట్లయితే అన్నీ నిజాయితీ గలవే, అన్నీ నిజాలే చెప్పారు. అవి మనసుపూర్తిగా నిజాలే చెప్పారు. మీరు ఇచ్చిన జవాబుల్లో మీరు 2 దేశాలకి మధ్యలో ఉన్న వివరాన్ని చెప్పారు. ఒకటి వచ్చి ఆర్టిఫిషియల్ స్టేట్ పాకిస్తాన్. అదేంటంటే మన ఇండియా పారంపరంలోనే పేరు ప్రఖ్యాతులకు చెందింది. మిమ్మల్ని ఇండియా ప్రజలు ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారు. తర్వాత చూస్తే పాకిస్తాన్ ఖండించడం వల్ల మీ అమ్మగారి కాలానికి కూడా మీరు వెళ్ళలేకపోయారు. ఇదే 2 దేశాలకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మా ప్రజలిక్కడ మిమ్మల్ని లాక్కొచ్చారు. మీరు ఈ విషయాన్ని కూడా చెప్పారు, అది పాకిస్తాన్ ప్రజలు అంటే ఇండియన్ ప్రజల్లాగే ఉన్నారని. అలాంటి మంచి విషయాన్ని కూడా చెప్పారు. ఈరోజు మీరు నగ్నంగానే పాకిస్తాన్ ఆర్మీని, వాళ్ళ యొక్క లీడర్షిప్ని,
వాళ్ళ యొక్క ఐఎస్ఐని ఎక్స్పోజ్ చేసేశారు. మీ నాన్నగారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత 16 సంవత్సరాలు చాలా ఊర్లో రాయబారిగా కూడా పనిచేశారు. వీటన్నిటిని చూసినప్పుడు మీరు ఒక చక్కటి వార్త చెప్పారు. మీరు రోమియో గురించి అడిగినప్పుడు మ్యూజికే మ్యాజిక్ అని చెప్పారు. కాబట్టి ఈ న్యాయస్థానం తీర్పు ఏంటంటే 6 నెలల్లోపు మీరు ఒక మ్యూజిక్ని కంపోజ్ చేసి మాకివ్వాలి. దాన్ని మీరు పాడాలి. ఈ ఆర్డర్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఈ మ్యూజిక్ 2 భాగాల వైపు కూడా వెళ్తుంది. ఒకటేమో పాకిస్తాన్ ప్రజలకి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి మీరు మీ ఇంట్లో ఉన్న వంట మనిషిగా ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయిని జిహాద్ కోసం ఎంతలా మోటివ్ చేశారని. కాబట్టి పాకిస్తాన్ ప్రజల కోసం మీరు ఒక పాటని కంపోజ్ చేయాలి. దాంట్లో పాకిస్తాన్ ప్రజల కోసం, ఇంకా వాళ్ళ పిల్లలు, అక్కడున్న యువకులు, ఇంకా పెద్దవాళ్ల కోసం మీరు ఖచ్చితంగా ఒక పాటని కంపోజ్ చేయాల్సిందే. అదేవిధంగా ఇండియాలో మీరు చూసినుంటారు, ఇండియాలో కూడా ఒక పాఠంలాగా, అదంటే ఆఫ్ సింధూర్లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మొత్తం దేశం ఒకటిగా నించుంది. మన ఐక్యతని, ఆ ఐక్యతని అభినందించే విధంగా మీరు ఒక పాటని కంపోజ్ చేసి ఈ దేశం ముందు పాడాలి. మీరిప్పుడు పాడిన పాట ఈ ప్రజలందరిలోనూ ఒక ఉత్సాహాన్ని రగిలించింది. మీ పాట ఈ దేశంలో ఒక పేరుని, ఇంకా ఆతృతని రగిలించాలి. ఆ ఐక్యమతే మన దేశాన్ని యొక్క గొప్పదనం అని చెప్పాలి. ట్రై చేస్తాను సార్. చెప్పాలంటే ఇది నాకు చాలా గౌరవంగా ఉంది. ఖచ్చితంగా చేస్తాను, మీకు మాటిస్తున్నాను. అద్నాన్ సామి గారు ఆయన గొంతుతో, ఇంకా ఆయన సంగీతంతో ఎప్పుడూ కూడా ప్రజల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారన్న నమ్మకంతో సంగీతాన్ని ఇంకా పైకి తీసుకెళ్తారు. ఆయన కూడా పెద్ద స్థాయికి చేరుకోవాలి. ఇవాల్టి షోని ఇంతటితో ముగిద్దాం. మనం మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం ఇంకొక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.